కృతజ్ఞుడై ఉన్నాను. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 16వ వచనాన్ని మనం కలిసి చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 66వ కీర్తన 16వ వచనం. దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. ఆయన నా కొరకు చేసిన కార్యములను నేను వినిపించదను. దేవుని సాయం కొరకే చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, గల ప్రభువా, అద్భుతములు ఆశ్చర్యకార్యము చే దేవా, మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నా జీవితంలో మీరు చేస్తూ వచ్చినటువంటి ఆశ్చర్య కార్యములను, నన్ను ప్రభువా మీరు ప్రేమించినటువంటి అద్భుతమైనటువంటి ప్రేమను ప్రభువా తండ్రి నేను వివరించుటకు యోగ్యత లేని వాడను. ప్రభువా తండ్రి అట్టి అర్హత లేని వాడను, దయతో నన్ను క్షమించండి. సాక్ష్యాన్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించాడు వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, నా పేరు ప్రకాశం అండి. ప్రకాశం. మాది సొంత ఊరు గాలివీడు. అంటే మీకు కదిరి ఐడియా ఉంటుంది కదా, కదిరి నుంచి రాయచోటికి పోయే దారిలో మధ్య రాయచోటికి కదిరికి మధ్యలో గాలివీడు ఉంటుంది. ఆ గాలివీడు మా యొక్క సొంత ఊరు. తర్వాత నా యొక్క జన్మ విషయానికి వచ్చినట్లయితే, యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళు ప్రభువును నమ్ముకున్నవారు. ప్రభువును సేవించేది మా అమ్మమ్మ. ప్రభువును బాగా యథార్థముగా ఆమె దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ కుటుంబంలో నుంచి వచ్చిన మా అమ్మ కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటిది. అయితే మా నాన్నతో పెళ్ళైన తర్వాత మా నాన్న అటు ఇటు అనమాట. అలాగంటే హిందువులుగా ఉన్నవారే అయితే నామకార్తగా ఉంటూ వచ్చినారు. అయితే మా అమ్మ వాళ్ళు మాత్రం మంచిగా ప్రభువునందు విశ్వాసం వచ్చినటువంటి కుటుంబం. ఆ తర్వాత కొంతకాలానికి వారికి పెళ్ళైన తర్వాత సుమారు 10 సంవత్సరాలు పిల్లలు లేరు. 10 సంవత్సరాలు పిల్లలు లేరు. సో మా నాన్న ఎలాంటి వాడంటే చాలా కోపం, చాలా రౌడీ, అంటే చాలా గలాట్లు అనమాట. అంటే ఎప్పుడు కూడా మా నాన్నకి ఏముండాలంటే గలాట్లు ఉండాలా, అవి భోజనాలతో పాటు అవి ఉండాలి. సంపూర్ణంగా ఉంటేనే ఆయన సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అనమాట. అప్పుడు తృప్తిగా ఉంటాడు. బాగా గలాట్లు ఉండాలా, మంచి తిండి ఉండాలా. తిండి అంటే ఎట్లా ఉండాలంటే 3 పూట్ల నాన్ వెజ్ ఉండాలా. సో ఇప్పుడు ఆలోచించండి, 10 సంవత్సరాల పిల్లలు లేరు, ఎలా ఉంటుంది పరిస్థితి. సో మందిరం వదిలేసినారు. సో లోకంలో అన్ని దేవాలయాలకు అన్ని గుళ్ళకు తిరిగారంట. అంటే మా అమ్మ చెప్తూ ఉండింది నాకు, మా నాన్న కూడా చెప్పేటాడు. అన్ని గుళ్ళకు, దేవాలయాలకు, మసీదులకు తిరిగేటాడంట. మా అమ్మమ్మ మాత్రం మంచి విశ్వాసి. వాళ్ళు రాయచోటి దగ్గర లక్కిరెడ్డిపల్లె సమీపంలో చిట్లూరు అనే గ్రామం ఉంటే అక్కడ ఉండేటవాళ్ళు. అయితే మా అమ్మమ్మ ధైర్యం చాలదు ఏమని చెప్పడానికి, నాయన మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని చెప్పడానికి ధైర్యం లేదు. ఎందుకంటే మా నాన్న చెప్పినా కదా మా నాన్న గురించి, ప్రతిరోజు బయట వాళ్ళతోనే గలాట ఉండాలా, లేకపోతే ఇంటి వాళ్ళతోనే గలాట ఉండాలి, ఏదో ఒకటి అయితే గలాట మ్యాన్. కాబట్టి ఎవరు ధైర్యం చేసేటోళ్ళు కాదు. తర్వాత మా అమ్మమ్మ ఒకసారి ధైర్యం చేసి చెప్పిందంట, నాయన రాజన్న, సో చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేరు కదా, ఆడ అంకులు ఉన్నారు, నువ్వు ఒకసారి ఏమనుకోకుండా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోండి, దేవుడు మీకు సహాయం చేస్తాడని చెప్పారంట. యాక్చువల్గా ఏంటంటే నేను సాక్ష్యం చెప్పడానికి ఇష్టపడను. ఎందుకు చెప్పనంటే నేను చెప్పలేను. నా సాక్ష్యాన్ని నేను అస్సలు చెప్పలేను. చాలా బ్రేకులు వచ్చేస్తాయి, చాలా ఇబ్బంది అవుతుంది. నేను చాలా ప్రార్థన, అన్న చెప్పినప్పటి నుంచి అప్పటి నుంచి ప్రార్థన చేసుకుంటాను, ఈసారైనా సాక్ష్యము ఏడ్చకుండా మంచిగా చెప్పాలి అని. అయితే అది సాధ్యపడదు. సాక్ష్యము అంటేనే నాకేమైపోతుంది తెలుసా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. ప్రభువు చూపినటువంటి ప్రేమ నేను వర్ణించలేను. మా జీవితంలో ప్రభువు చూపినది నేను చెప్పలేను. అట్లని ఇప్పుడు చెప్పనని దిగేస్తే అన్న ఒప్పుకోడు.
మీరు ఒప్పుకోరు. అయితే ప్రియమైన వాళ్ళరా, ఆ తర్వాత కొంతకాలానికి నాన్న అమ్మ అలా అలా వెళ్ళారంట, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారంట. ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రభువా నాకు, మా అమ్మ ప్రార్థన చేసుకుందంట, ఇద్దరు ప్రార్థన చేసుకొని ప్రభువా ఈ గొడ్డుబారిన జీవితం నాకు వద్దు, కనీసం కుక్క పిల్లైనా సరే ఏదో నాకంటూ సంతానం అని అడిగారు. ఏడ్చి ప్రార్థన చేసిందంట. అప్పుడు ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్తే అప్పుడు చెప్పారంట, అమ్మ మీరు అని చెప్పిన తర్వాత హాస్పిటల్కి చెకప్ వేసిన తర్వాత అప్పుడు నేను గర్భంలో ఉన్నానని చెప్పారు. తర్వాత ఎంతో జాగ్రత్త. ఇప్పుడు చూడండి, ఆ తర్వాత డెలివరీ అయిన తర్వాత నన్ను ఎట్లా చూసుకుంటారో ఒకసారి చెప్తారా? 10 సంవత్సరాల తర్వాత పుట్టినారంటే ఎంత చూడండి. మా నాన్న చేసే పని ఏంటంటే బేసిక్గా హమాలి పని. హమాలి పని అంటే తెలుసు కదన్నా మీకు, మూటలు మోసేటటువంటి పని. మూటలు మోసే పని, చిన్న పూరిగుడిస ఇంత ఉంటుంది, పులిపిట్ అంత ఉంటుంది. నాకు కూడా చూసినా నేను, ఇంతే ఉంటుంది ఇంట్లో పూరిగుడిస. ఎంతో ప్రేమగా చూసుకునేటోళ్ళు. వాళ్ళ సంపాదన అంతా నాకే. ఇంకా వారి ప్రేమను ఎట్లా పొందినానంటే నేను అంతగా పొందినాను. వారి ప్రేమను దగ్గర నుంచి ప్రతిదీ. అప్పటికప్పటికే పంజాబీ డ్రెస్ వేస్తారు, అంటే పంజాబీ డ్రెస్ అంటే జిబ్బా, తర్వాత మళ్ళీ పోలీస్ డ్రెస్ వేస్తారు, తర్వాత ఇంకేది అసలు నన్ను కనీసం మా ఊర్లో మా ఇంటి పక్కల స్నేహితులు వచ్చి నాతో మాట్లాడడానికి కూడా వీల్లేదు. ఎట్లా పెంచేటోడంటే నన్ను మా నాన్న ఎవరిని వచ్చి నాతో మాట్లాడడానికి లే, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడానికి లే. సో నేను ఎట్లా అడిక్ట్ అయిపోయానంటే పేరెంట్స్కి, తల్లిదండ్రులకి అంత అడిక్ట్ అయిపోయినా. ఇంకెవరు ఫ్రెండ్స్ ఉన్నారు చెప్పండి? ఎవరితో పోయి మాట్లాడితే వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేసేదానికి వాళ్ళకు తెలుసు మా నాన్న సంగతి. సో వాళ్ళు ఎవరు నాతో రారు. ఒరే నీకు దండం పెడతా పోరానైనా, మీ నాయన వస్తాను పోరా సార్, మాకెందుకు పంచాయతీని అని అట్లా తిట్టు. సో ఎలా చదివించిన అంటే మా నాన్న నన్ను చాలా చక్కగా మంచి మంచి కాన్వెంట్లలోనే ఉండేది, పూరి గుడిసే, చేసేది హమాలి పని, సంపాదించినంత మాంసంకు సరిపోతుంది, సంపాదించినంత తినికి సరిపోతుంది. కానీ మా నాన్న మాత్రం ఎప్పుడు ఎమ్మెల్యే సట్టే, ఎమ్మెల్యే పంచే అట్లా ఉండేటోడు. నాకు కూడా అట్లే పెట్టేటోడు. సంపాదించినంత అలాగే చిన్న చిన్న పని కదా, కూలి కొంచెం అమౌంట్ వస్తుంది కదా అమ్మాలి పనికి పోతే, అట్లా నన్ను పెంచుతూ వచ్చినాడు. తర్వాత నాకు అలాగే పేరు పెట్టే సందర్భం కూడా వచ్చింది. పేరు పెట్టే సందర్భం వచ్చి ఏం పేరు పెట్టాలా అని అన్నానంట. ఏం పేరు పెట్టాలా మీ పిల్లోనికి అంటే అంకుల్ అడిగితే, అంకుల్ అన్న అయితే నా మనసులో ఒక పేరు అని చెప్పాను. ఏం పేరు అంటే ప్రకాశం అని పెట్టాడు. ఎందుకయ్యా ఈ బైబిల్లో ఇన్ని అబ్రాహం కానుంచి పౌలు వరకు ఇన్ని పేర్లు ఉన్నాయి, ఇవి లేకుండా ప్రకాశం ఏంటి కొత్తది అంటే, లేదు మా అమ్మ వాళ్ళ అక్క భర్త గారు ఆయన మేనేజర్గా పనిచేస్తున్నాడు బ్యాంకులో మేనేజర్గా ప్రభు ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే మా పిల్లోడు కూడా ఎప్పుడైనా సరే మేనేజర్ కావాలా భవిష్యత్తులో, తర్వాత మా పిల్లోడు కూడా అట్లా దేవుని పని చేయాలా అని పేరు పెట్టారంట. సరే ఆ తర్వాత పేరు కార్యక్రమం అయిపోయిన తర్వాత అలా ముందుకు వెళ్ళిన తర్వాత అలా చదివిస్తూ మంచి స్థానాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇంటర్మీడియట్ 10th క్లాస్ అయిపోయింది. 10th క్లాస్ వరకు వారితో ఉన్నా. ఇంకా ఇంటర్మీడియట్లో కడపలో జాయిన్ చేస్తున్నారు. కడపలో సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ జాయిన్ చేయించాలంటే ఇంకా ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఇంకా నాకు అమ్మ నాన్నకి ఎట్లా అంటే ప్రతిరోజు వాళ్ళు బస్ కాడికి వచ్చేటోళ్ళు, మా ఫ్రెండ్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి అరిచేటోళ్ళు. మేము ఎట్లుంటుందంటే బస్సు చుట్టుకారమే ఉంటారు వాళ్ళిద్దరు, నేను బస్సులో నుంచి వాళ్ళు ఏడ్చుకోవడం నేను ఏడ్చుకో, ఇట్లనే ఉంటుంది అనమాట. కాలేజీ పోయినా కూడా ఇంతే, ఇట్లే ఉన్నది. తర్వాత ఎంపీసీలో జాయిన్ చేసినారు. ఎంపీసీలో జాయిన్ చేస్తే తర్వాత ఒక 2 నెలలు అయిపోయింది. మంచి మార్కులు వస్తున్నాయి, బాగా మంచి మార్కులు వస్తున్నాయి. సో ఎంపీసీ తర్వాత ఇంకేం చేయాలా, పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్ చేయాలా, ఇంజనీరింగ్ చేస్తే ఇంత డబ్బులు ఖర్చు అయితే, అంత డబ్బు ఖర్చు అయితే, అక్కడ చదవాలా, ఇవి కావాలి. మనకు చేసేది హమాలి పని, మనకి ఎందుకు ఇంజనీరింగ్లు అవన్నీ అని నేనేం చేశాను అంటే మా ప్రిన్సిపాల్ దగ్గరికి పోయినా. మా నాన్నకి అమ్మకి ఏం తెలియదు ఇవన్నీ, నేను ఏ కోర్సులో జాయిన్ చేస్తున్నా, ఎక్కడ చదువుతున్నా ఏం తెలియదు. మా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, సార్ చిన్న రిక్వెస్ట్ అన్నా. ఏం చెప్పావు? నాకు ఎంపీసీ వద్దని చెప్పిన. ఎంపీసీ వద్దంటావేంది, ఇంత బాగా చదువుతున్నావు, అన్నికి అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తున్నాయి, ఇవెందుకు వద్దంటున్నావు అంటే, లేదు సార్ దీనికి చరిత్ర ఉంది, మేము చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, బతకడమే కష్టం, మాకు చదివించడమే గొప్ప విషయం, మాతో పాటు మా బంధువులు మా స్నేహితులు అందరూ అక్కడెక్కడే ఉన్నారు, నన్ను మా నాన్నోళ్ళు వాళ్ళు ఎమోషనల్గా చేర్పించినారు, అంత మాత్రాన్ని నేను దీన్ని భవిష్యత్తును చూసుకోవాలి కదా, నాకు ఇలాంటివి ఏమొద్దు, ఏదైనా డబ్బు ఖర్చు కాకండి, ఏదో చిన్న కోర్సు ఉంటే BA BCom ఏదో ఉంటే ఇవ్వండి
కామర్స్ అట్టాడిది ఏమైనా ఉంటే ఇవన్నీ చదువుతానన్నాను. వాళ్ళు చాలా వాళ్ళే బాధపడ్డారు, అరే మంచి ఇంటెలిజెంట్ ఎందుకు అట్ట చదువుతాను అట్టపోతాను. నేను అన్నాను, లేదు సార్, నాకు మీరు అట్లా ఇస్తే నేను ఉంటా కాలేజీలో, లేకపోతే వెళ్ళిపోతా అని వాపస్ వెళ్ళిపోతా అంటే, సరేలే బీకామ్కి అది ఏమంటారు కామర్స్ సిఈపి అంటారు, సిఈసి అంటారు కదా, దానికి జాయిన్ చేయించారు. అక్కడ సిఈసి అక్కడ ఏంటంటే ఒక నోట్స్, ఈ పక్క నుంచి కామర్స్, ఈ పక్క నుంచి ఎకనామిక్స్, అంతా 3 నోట్స్లలో అయిపోతుంది. 10 రూపాయలు 30 రూపాయలు నోట్స్లు అయిపోతాయి. సో వీళ్ళు కట్టాల్సింది కేవలం హాస్టల్ ఫీజు కట్టాలి అంతే, 600 రూపాయలు. అయినా కూడా హాస్టల్ ఫీజు ప్రతి నెల లేటే, 600 రూపాయలు సమకూర్చుకోవాలి కదా, నెల కష్టమైపోతుంది కదా, లేటే. అప్పుడు అన్నారు లాస్ట్లో ఇయర్ ఎండింగ్లో ఏమన్నారంటే, పరీక్షల టైంలో అన్నారు, ఏమన్నారంటే, అరే ఎవరైతే ఇంటర్మీడియట్లో హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకు హాస్టల్ ఫీజు ఫ్రీ రా అన్నారు వాళ్ళు. అప్పుడు బాధ అనిపించింది నాకు, అరే ఎంపీసీలో ఉండింటే ఏమవుతుంది, అవుట్ ఆఫ్ వస్తాయి కదా, మ్యాథ్స్లో 100కి 100 వస్తాయి, ఫిజిక్స్లో 100కి 100. ఈ కామర్స్లోకి వెళ్ళి ఈ ఎకనామిక్స్లో ఈ తెలుగు, ఈ తర్వాత ఇంగ్లీషు, తర్వాత ఎకనామిక్స్, సివిక్స్, వీటిలో ఇప్పుడు 100కి 100కి వస్తాయి. అవి ఎంత రాసినా వేయరు కదా. ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అయితే 100కి 100 వేస్తారు కదా అని భలే బాధపడినా. అప్పుడు ఇలాంటి సందర్భమే ఏంటి, ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ మందిరం లేదు, పక్కన రోమన్ క్యాథలిక్ మందిరం ఉండింది. వాళ్ళు లెంట్ డేస్ పాటిస్తున్నారు. వాళ్ళు లెంట్ డేస్ ఫాస్టింగ్ ఉంటే ఇంకా నేను కూడా ఫాస్టింగ్, ఇంకా వాళ్ళతో పాటు 40 రోజులు ఫాస్టింగ్ నేను కూడా. ఎందుకు 40 రోజులు అంటే, టిఫిన్ బాగాలేదు ఆడ, టిఫిన్ బాగాలేకపోతే ఇంకా దీన్ని ఎట్లా కూడా అడ్వాంటేజ్గా చేసుకోవాలి కదా అని, సరేలే ఇది ఎట్లా బాగాలేదు, ఫాస్టింగ్ అని ఉందాం మధ్యాహ్నం వరకు అని ఫాస్టింగ్ ఉండేటోని. అంతా అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వస్తే ఎవరు హైయెస్ట్ మార్క్స్ అని అందరూ, నేనైతే ఇంకా రూమ్లోనే ఉన్నాను. ఇంకా వాడు మ్యాథ్స్ వాళ్ళు ఎవరెవరు ఉంటారులే, మనకి ఎందుకు 350 మంది స్టూడెంట్స్, మనం ఎందుకుంటాం అని చూస్తే, అల్టిమేట్గా ప్రకాశం అని పేరు ఉంది. కామర్స్ వాడు ఫస్ట్ టైం 100కి 100% టాప్ మార్క్స్ వచ్చినాయి, హాస్టల్లోనే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. ఏంటి కారణం అంటే, ఆ సంవత్సరమే మ్యాథ్స్ వాళ్ళకి పేపర్ టఫ్ వచ్చిందంట, మ్యాథ్స్ ఫిజిక్స్ ఏమో టఫ్ వచ్చిందంట. నాకు చూస్తే అందరికంటే టాప్ మార్క్స్ వచ్చినాయి. ఆయన పిలిచి, బాబు నువ్వు కట్టిన హాస్టల్ ఫీజు అంతా వాపస్ తీసుకో, నీకు నెక్స్ట్ ఇయర్ కూడా ఫ్రీ అన్నారు. అప్పుడే 4-5 వేలు ఇచ్చినారు. తీసుకొని ఇంకెట్టుంటుంది ఆనందం, ఇంక వెళ్ళిపోవాలి అమ్మ నా దగ్గరికి అని ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేసిన. సార్ దగ్గరికి పోయి, సార్ తలనొస్తుంది సార్, ఎందుకు టాబ్లెట్ ఇస్తాం వేసుకోండి, అయినా కూడా తగ్గడం లేదు సార్ ఇది, ఎందుకంటే డబ్బు ఉంది కదా, ఫస్ట్ వాళ్ళకి ఇచ్చారు అది పోయి, ఇది తగ్గడమే లేదు సార్. ఏం తగ్గడం, ఎందుకో సార్ తగ్గడం లే, ఇంటికి పోయేస్తాం సార్ అర్జెంటుగా, రేపే వచ్చేస్తామని పోయి మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి అమ్మ వాళ్ళు డబ్బు ఇచ్చి చెప్పేసి వచ్చేసి, అట్లా దేవుడు స్టార్ట్ చేసినాడు మా జీవితాల్లో హెల్ప్ చేయడం. నేటి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా ఆనాడు ప్రభు ఎట్లా ప్రేమ చూపుతూ వచ్చినాడు, ఈరోజు వరకు కూడా ఆ ప్రేమలో కనీసం కొంచెం కూడా కొరత లేదు. మేము ప్రభు యొద్ద పొందేటటువంటి ఆ ప్రేమ ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా కొరత అనేది లేదు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ చదువుకోవాలి. అందరూ మంచి మంచి యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. నేను రాయచూట్లోనే చిన్న కాలేజ్ ఉంటే అక్కడ జాయిన్ అయిపోయాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు చిన్న పూరిగుడిస్ కదా, ఇల్లు కట్టుకుందామని గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ చేసింది. మా నాన్న చేసే పని అమ్మాలి పని కదా. సో నేను కూడా ఏం చేశానంటే, ఇంకా నాన్నతో పాటు ఏం చేయాలో అమ్మాలి పని లేక నేను వెళ్ళిపోయాను. ఇంకా నేను కూడా అమ్మాలి పని చేస్తూ ఇంకా నాన్నకు సహకారిగా రాత్రిపూట పనికి పోయేటోని, మిషన్ల పనికి, పొద్దున పూట కాలేజీ పెట్టాను. సో అట్లా ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం. తర్వాత ఒకసారి ఇల్లుకు ఇటుకలన్నీ వేసిన తర్వాత వాడు వచ్చి అడుగుతున్నాడు, ఇంకేమని, డబ్బులు కొట్టలేదు ఇటుకలు ఎత్తుకొని పోతామని. ఇంటర్మీడియట్ సెకండరీ రిజల్ట్ వచ్చేసినాయి. అప్పుడే ఆ తర్వాత డిగ్రీలో జాయిన్ అయిపోయాను. ఉన్నట్టుండి ఒక దినము పేపర్ నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు కరెక్ట్గా భక్సింగ్ అంకుల్ గారు చనిపోయారు. అందరూ అక్కడికి వెళ్ళారు. మీకు అనంతపురంలో నోవా అన్న పరిచయం కదా, వాళ్ళ డాడీ తపలాదానం అంకుల్, వాళ్ళ ఇంటి బీగాలు మాకు ఇచ్చేసి వాళ్ళు పోయారు. ఎక్కడికి, హైదరాబాద్ పోయినారు. నేను అన్న వాళ్ళ ఇంట్లో పనుకున్నాను. వాళ్ళ ఇంట్లో పనుకుంటే పొద్దున్నే ఒక పిల్లడు న్యూస్ పేపర్ తీసుకొచ్చి నీ పేరు ప్రకాశం కదా అన్నాడు. అవును ప్రకాశమే అన్నాడు. నువ్వు మర్యాపురంలో చదువుకున్నావు కదా కడపలో అన్నాడు. నేనేమో పెద్ద నేరం చేసినట్టుండా, పోలీసులు అడిగినట్టు అడుగుతాడే అనుకున్నా. చూస్తే నీ పేరు పేపర్కి వచ్చింది అన్నాడు. ఏమని చూస్తే కడప జిల్లా ప్రతిభా విజేతలని వచ్చింది అక్కడ.
నేను కాలేజ్ పోగానే 10,000 రూపాయలు చెక్ వచ్చింది డీడీకి, నా పేరుతో డీడీ వచ్చింది. ఆ కాలేజీకి పోతే ఆ డీడీ ఇచ్చినాడు. ఆ డీడీ తీసుకున్నానంటే అప్పుడు సైకిల్, బాడీ సైకిల్ ఉన్నాయి బస్ స్టాండ్లో, బాడీ సైకిల్ తీసుకొని బ్యాంక్ కాడికి పోయి ఆ చెక్ తీసుకొని డబ్బులు ఇచ్చినాడు. అప్పుడు ఆయన అన్ని 100 రూపాయల నోట్లు ఇస్తే 100 రూపాయల నోట్లు వద్దు పక్కన పెట్టేసి ఆ 10 రూపాయల నోట్లు ఇవ్వండి, ఎందుకంటే ఇన్ని ఉంటాయి కదా. అవన్నీ తీసుకొని కవర్లో తీసుకొని వచ్చేసిన ఇంటికి. ఇంకా వచ్చేసి నాన్నకి ఇక్కడ ఇవ్వాల్సిన పేమెంట్ అన్నీ ఇచ్చి, అప్పటికే నాన్న అంత డల్ ఉన్నాడు కదా, వాళ్ళు ఇటుకలు వేసిపోతారు. ఇంకా అప్పుడు పోయి డ్రెస్ మార్చుకొని తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకొని ఇటుకల మీద కూర్చొని అందుకు డబ్బు కట్టేసినాడు. ఇంకా సో అలాగ దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చినాడు. అలాగా డిగ్రీ తర్వాత మధ్య భాగంలో అమ్మకు అనారోగ్యం వచ్చింది. సో చూడండి, అప్పుడే టైం కూడా అయిపోతుంది. సో అనారోగ్యం కూడా అమ్మకు అనారోగ్యం స్టార్ట్ అయింది. లివర్ సిరోసిస్ వ్యాధి అనేది స్టార్ట్ అయింది. లివర్ సిరోసిస్ వ్యాధి అంటే అది చాలా భయంకరం. అంటే లివర్ పూర్తిగా పాడైపోయింది. ఎందుకు లివర్ పాడైపోయిందంటే కేవలం త్రాగుడుబోతులకే అవుతుంది అట్లా. మా అమ్మకి ఎందుకు అయింది అంటే, అప్పుడు అమ్మకు ఒకసారి మలేరియా జ్వరం వచ్చినప్పుడు చూపించుకోవడానికి డబ్బు లేక నాటు మందులు తిన్నారు, నాటు మందులు. సో నాటు మందులు కడుపులోకి వెళ్ళి ఆ లివర్ని బాగా డ్యామేజ్ చేసి పాడు చేసి, సో లివర్ చాలా ప్రమాదం అయిపోయింది. సో 2003 నుంచి ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది. అమ్మకు బాగాలేదు కదా, డిగ్రీ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. మా అమ్మ అన్న కూతురే. ఆమె గురించి చెప్పాలి అంటే ఇంకా అసలుకి ఇంకా అద్భుతం. మా అమ్మ నన్ను ఎట్లా చూసుకుంటుందంటే, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా, వాళ్ళిద్దరు ప్రభు దగ్గరికి పోకముందు ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు నాకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఇద్దరు ఏడ్చి చెప్పినారు, మీ కళ్యాణి నన్ను చాలా బాగా చూసుకుంటుంది. ఈ సాక్ష్యం మా ఊళ్ళో అందరూ తెలుసు. నాకంటే కూడా ఎక్కువగా మా భార్య మా అమ్మ నాన్న చూసుకునేది. రీసెంట్గా పోయిన నెలలో మార్చిలో మా నాన్నగారు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు అనారోగ్యంతో. తర్వాత 2023లో అమ్మగారు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అవన్నీ ఎట్లా జరిగినాయి అంటే సమయం లేదు కాబట్టి చెప్పడం లేదు. అంత ఎన్నో సంవత్సరాలు ప్రభువుని కాపాడుతూ వచ్చినారు. వాళ్ళిద్దరు ఎప్పుడో చనిపోయినాల్సింది. డాక్టర్ అన్నాడు, కడపలో డాక్టర్ పోతే ఏమన్నాడంటే, అప్పుడే జస్ట్ మ్యారేజ్ అయిన ఒక సంవత్సరానికి అట్లా మీ అమ్మను నువ్వు తల కింద తపస్సు చేసినా కూడా మీ అమ్మ బతకదు ఇంకా 5 నెలల కంటే అన్నారు. ఎందుకంటే లివర్ అంతా పాడైపోయింది. సో ఎట్లా చూపించుకోవాలి ఇక. అప్పుడు చూశాను పేపర్లో న్యూస్ చూశాను, ఎవరో సినిమా హీరో లివర్ అంతా చెడిపోతే అతను హైదరాబాద్లో గ్లోబల్ హాస్పిటల్ బాగా చేసినారంట. అది మనం సంపాదించేది 4,300 రూపాయల జీతము, ఆ తర్వాత 5,000 రూపాయలు, ఆ తర్వాత 8,000 అయింది. ఆ 8,000 జీవితంతో 2 పిల్లలు, తర్వాత భార్య, తమ్ముడు చూసుకుంటూ ఏం చేయాలా, ఏ హాస్పిటల్కి పోవాలంటే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, వాళ్ళు నన్ను ఎట్లా ప్రైవేట్ కాన్వెంట్లో చదివిస్తున్నారు కదా, అంతే కదా, గవర్నమెంట్ స్కూల్ చదివించలా. సో నేను కూడా వాళ్ళని గ్లోబల్ హాస్పిటల్ తీసిపోయాను అమ్మకి, హైదరాబాద్కి. ఎంత భయంకరమైన డబ్బు, చాలా కఠినమైనటువంటి విపరీతమైన డబ్బు. సో డబ్బు శాలరీ పడంగానే హాస్పిటల్కి వెళ్ళటం, శాలరీ పడంగానే హాస్పిటల్, ఇట్లా కొన్ని సంవత్సరాలు గడిచిందండి. కొన్ని సంవత్సరాలు ఆ లివర్కు బాగా చేసుకుంటూ ఉంటే 2021లో అమ్మకి ఇంకా ఒక అడుగు ముందేసి క్యాన్సర్ అటాక్ అయింది. క్యాన్సర్ అటాక్ అయితే ఎక్కడ చూపించాలి, ఇక వేరే హాస్పిటల్కి పోయాము. ఫ్రీ హాస్పిటల్ చూపిస్తారంటే బెంగళూరుకి వెళ్తే అక్కడ ఆ వేడికి తట్టుకోలేకపోయింది అమ్మ. తర్వాత అప్పుడు నేను చెప్పాను వేరే అంకుల్కి ఫోన్ చేసి, అంకుల్ ఎక్కడైనా మంచి హాస్పిటల్ చెప్పండి, డబ్బులు పోయినా పర్లేదు, అప్పైనా పర్లేదు, మా అమ్మను బతికించుకోవాలన్నాను. మా ఊర్లో అందరూ అన్నారు, ఆమె చనిపోయే ఆమె కోసము ఇతను ఎందుకు ఇంత అప్పులు చేసి ఇంతగా చూపిస్తున్నాడు, ఇంకా ఎంత మాత్రమే బతకదు కదా అని అందరూ నివారిస్తున్నారు. కానీ మా భార్య నేను మాత్రం అస్సలు తగ్గలేదు. ఆమె బంగారు పెట్టేయడం, అమ్మేయడము, అట్ట చేయడం, ఇటు చేయడం, అప్పు చేసేసి అపోలో హాస్పిటల్ హైదరాబాద్కి వెళ్ళాం. అపోలో హాస్పిటల్ హైదరాబాద్ అంటే ఎంత కష్టం కదా. అక్కడ ఆపరేషన్ చేసినాం, కొన్ని లక్షలు ఖర్చు అయింది. అయితే 2003లోనే చనిపోతుంది అన్న డాక్టర్లు అమ్మను 2023 సంవత్సరాల వరకు ప్రభు అమ్మను బతికించినాడు. అంటే దరిదాపు 20 సంవత్సరాలు. అంటే దేవుడు చూడండి మా మీద ఎంత ప్రేమ చూపినాడు. తర్వాత మా నాన్నకి ఏంటి అంటే, మా నాన్న భయంకరంగా తాగుడుపోతు కదా, ముందు చెప్పాను కదా. ఆ డాక్టర్ దగ్గర పోతే మార్చిలో, ఫిబ్రవరిలో అనారోగ్యం వచ్చింది. ఫిబ్రవరి 1వ తారీఖున హాస్పిటల్లో అడ్మిట్ అయినాము. ఫిబ్రవరి అంతా జ్వరంతో ఉన్నాడు.
మార్చిలో 5వ తారీఖున ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ డాక్టర్లు అన్నాడు, ఆ కొలనోస్కోపీ చేశారు. కొలనోస్కోపీ చేస్తే ఆ పేగులన్నీ స్ట్రక్ అయిపోయినాయి. ఆయన కొలనోస్కోపీ చేసి నన్ను పిలిచాడు. నేను డాక్టర్ చెప్పాను, అయ్యా ఎట్లయినా సరే మా నాన్న బ్రతకాల్సిందే, మా నాన్న చనిపోవడానికి ఆస్కారం లేదు, మా నాన్నకి ఏం లేదు, అంత బాగుంది, మొన్నటి వరకు బాగున్నాడు, అంత మందిరానికి వచ్చాడు, బాగా తిరుగుతున్నాడని డాక్టర్తో వాగ్వివాదం దిగినా నేను. ఆయన డాక్టర్ ఏమీ అంత ప్రమాదం ఉందయ్యా అన్నాడు. ఆ కొలనోస్కోపీ చేసే ఏరియాలోకి, ఆ రూమ్లోకి నన్ను పిలిపించాడు. ఇంకా మొత్తం ఇచ్చేసి నాన్నకి కొలనోస్కోపీ చేస్తుంటే ఆ పేగులు అస్సలు పేగుల్లోకి పోవడమే లేదు. ఆయన సాయశక్తిలో ట్రై చేస్తున్నా పోవట్లేదు, అంత స్ట్రక్ అయిపోయింది. అయితే ఉన్న పాటున నాన్న కూడా ఆ డాక్టర్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, మీ నాన్న ఈ అనారోగ్యాన్ని బట్టి సుమారుగా 7-8 సంవత్సరాలకు ముందే చనిపోవాల్సిన వాడు. అయితే ఏదో ఆశ్చర్యంగా ఉంది, మీ నాన్న ఎట్లా డైజెషన్ అయిందో, ఎట్లా పని చేసినాడో, ఎట్లా బతికినాడో నాకు తెలియదు అన్నాడు. అలాగ ప్రభు దగ్గర నాన్న కూడా వెళ్ళిపోయాడు రీసెంట్గా మార్చిలో. ఇలాగ మా కుటుంబంలో ఆ ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రేమ చూపుతూ వచ్చినాడు. ఇంకా నా ఉద్యోగాన్ని సంగతికి వచ్చినట్లయితే, ఒక్కొక్క హమాలి పని చేసి నా వీపు ఎట్లా అయిపోయిందంటే, నల్లగా కాయ కాస్తుంది అంటారు కదా, చేయి కాయగా అంటారు ఇక్కడ మీరు, అట్లా వీపు అంతా కాయ కాస్తుంది. నేను ఎట్లా అంటే నెంబర్ 1 హమాలి అయిపోయినా. ఆ ఊర్లో హమాలి ఎవరు, ద బెస్ట్ హమాలి ఎవరంటే నేనే. ఇక నా తర్వాతనే ఇంకా ఎవరైనా సరే ఒక 2 లారీలు దించితే అలసిపోతారు. ఇక నేను అట్లా 24/7 పరిగెత్తానే ఉంటా. అట్లా రాళ్ళ మీద పరిగెత్తే ఆ ఓనర్లు అనేటోళ్ళు రాళ్ళని పగిలిపోతాయేమో అనేటోళ్ళు. 100 కేజీల మూట, 80 కేజీల మూట పరిగెత్తే తీసుకొని అట్లా హమాలి అయిపోయినా. ఇంకేడొస్తుంది ఉద్యోగం? రాదు. అయితే దేవాదేవుడు క్రమక్రమంగా మొదట గాలివీడు, ఆ తర్వాత అనంతపురంలో, ఆ తర్వాత కడపలో, ఆ తర్వాత అట్లా ఉద్యోగం ఇస్తూ వచ్చినాడు. ఇంకా చివరికి ఇప్పుడు ప్రజెంట్ చేసే ఉద్యోగం కాటికి వచ్చి ముగిస్తా. ఈ ఉద్యోగం ఎట్లొచ్చింది అంటే, ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్తే సరైన బట్టలు లేవు, సరైన ఆ రెజ్యూమ్ కూడా ఎట్లా మసాలా దోశ తీసుకుపోతారు, మసాలా దోశ అటు కట్టినారు. అట్లా రెజ్యూమ్ మసాలా దోశ చేసుకొని పోయినా. ఆడిపోతే అందరూ ఎట్టున్నారంటే టాప్ అందరూ యూనిఫామ్లు వేసుకొని, ఆ బ్లేజర్స్ వేసుకొని, షూ వేసుకొని బాగా నీట్గా వచ్చారు. వాళ్ళ ముందర నేను డిసైడ్ అయిపోయాను, ఈ ఉద్యోగం నాకు రాదని. ఎందుకంటే వాళ్ళకి ఇంగ్లీష్ ఏంది, వాళ్ళ నాలెడ్జ్ ఏంది, మనమేది అమాలి పని చేసుకొని ఆ దుమ్ము దులుపుకొని పోయినా. నాకేడొస్తుంది అనుకున్నా. ఆ ఇంటర్వ్యూ వచ్చేసినాడు. అందరూ వచ్చిన తర్వాత, అన్న నీ ఫైల్ ఇస్తావా, నేను ఇంటర్వ్యూ వేస్తే ఇదంతా మసాలా దోచినట్టుంది, ఇంటర్వ్యూ కూడా చేయకుండా పంపించేస్తారని అడిగితే అతను ఫైల్ ఇచ్చాడు. అతను బరువు కదా, ఇంకా పెట్టుకోపో నువ్వే పెట్టుకోపో అన్నాడు అతను. సరే పెట్టండి, రెజ్యూమ్ ఇప్పించుకున్నా. ఇంకో అతను వచ్చేసాడు. ఇంకో అతను ఆ బ్లేజర్ వేసుకొని వచ్చి ఆయనకి ఉడికేసేసి తీసి పక్కన పెట్టుకున్నాడు. ఇంకా నేను అడిగాను, అన్న బ్లేజర్ ఒకసారి వేసుకొని పోయి రావచ్చా లోపలికి అన్నాడు. సరేలే వేసుకొని పో, ఖాళీగా ఉంది కదా, ఇంటర్వ్యూకి ఏం ఎతకొచ్చుకునేది లేదా అన్నాడు. లేదు బ్రదర్ తీసుకొని ఆ బ్లేజర్ వేసుకున్నా, ఇంకో టై వేసుకున్నా, వాళ్ళ బట్టలు వేసుకొని అంతా సూపాలు చేసుకొని పోతే ఇంటర్వ్యూ పోతే, ఇంటర్వ్యూలో దేవుడు ఎంతగానో అద్భుతంగా సాయం చేసి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ టకటకటగా దేవుడు ఆన్సర్ ఇస్తూ వచ్చినాడు. ఆయన ఇంకా అది వేసేసినాడు. ఇంకా దాంట్లో వేసి, ఇక్కడ క్యాషియర్ పోస్ట్ ఉంటుంది, ఇక్కడ అకౌంటెంట్ పోస్ట్ ఉంటుంది, ఇక్కడ డిప్యూటీ మేనేజర్ ఉంటుంది, ఇక్కడ మేనేజర్ ఉంటుంది, ఇక్కడ సీనియర్ మేనేజర్ ఉంటుంది, నీకు ఈ దీనిలలో ఏది సెట్ అవుతావు అనుకుంటాను అన్నాడు. మన కింద నుంచి చూస్తే క్యాషియర్ అబ్బా వద్దొద్దు, అకౌంటెంట్ వద్దు, డిప్యూటీ మేనేజర్ వద్దు, పైన చూస్తే సీనియర్ మేనేజర్. సార్ నాకు సీనియర్ మేనేజర్ కావాలని అడిగాను. సరేలే అయితే యు హ్యావ్ సెలెక్టెడ్ అని చెప్పాడు. ఏంది ఇటు చెప్పేసినారు వీళ్ళు, సీనియర్ మేనేజర్ సెలెక్టెడ్ అన్నారే అని డైరెక్ట్గా మేనేజర్ పోస్ట్ ఇచ్చేసినారు. ఆ తర్వాత అట్లే క్రమక్రమంగా దేవుడు, మొదట్లో నాన్న వాళ్ళు ప్రార్థన చేశారు కదా, పేరు పెట్టేటప్పుడే వీడు మేనేజర్ కావాలా, మా బిడ్డ దేవుని సేవ చేయాలని అనుకున్నారు కదా. సో మనం చదువుకునేది మామూలు చదువైనా తల్లిదండ్రుల ప్రార్థన, దేవుని దయ, దేవుని కృపతో దేవుడు అక్కడ తీసుకొస్తూ వచ్చినాడు. రీసెంట్గా దేవుడు చక్కటి ప్రమోషన్ కూడా ఇచ్చాడు. దేవుడు మాకు చాలా సహాయం చేస్తూ వచ్చాడు. మా కుటుంబంలో దేవుడు అలాగా ఎన్నో ఆశ్చర్యకారాలు దేవుని సేవ చేసుకుంటూ, ఆ యొక్క వ్యక్తిగతంగా నా జీవితంలో అంటే 2000 సంవత్సరంలో ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినాడు. నేను నామకార్థంగా ఉంటే రక్షింపబడడానికి ముందు, తర్వాత భయంకరమైన మందిరంలో పని, తర్వాత సినిమా హాల్, మందిరంలో ప్లస్ సినిమా 2 న్యాయం చేస్తాను కరెక్ట్. ఇక్కడ అక్కడ ఏం ఫ్రెండ్స్ అడిగితే న్యాయం చేస్తాను, న్యాయం అంటారు కదా, ఇప్పుడు అట్లే కదా, న్యాయం రెండింటికి న్యాయం చేయాలరా, అన్యాయం అయిపోతామని తెలియదు. ఆ తర్వాత దేవుడు రక్షిస్తున్నాడు. నీవు యవ్వనుడా, నీ యవ్వనేచ్చు నుండి పారిపోని ప్రభు నాతో మాట్లాడినాడు.
నేను నా జీవితాన్ని ప్రభువుకు అర్పిస్తూ వచ్చినాను, బాప్తిజం తీసుకుంటూ వచ్చినాను. దేవుడు ఎంతగానో ఆ యొక్క అక్కడక్కడ ప్రభు పని చేయట్లో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నా కోసం ప్రార్థన చేయండి. మా భార్య పేరు ఎస్తేర్ రాణి, మా కొడుకు పేరు జెర్మియా. వాడు ఇప్పుడు బెంగళూరులో గీతం యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోతుంది ఇప్పుడు. తర్వాత మా పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది. సో మా పాప కోసం కూడా ప్రార్థన చేయండి. తర్వాత మా తమ్ముడు ఇస్సాక్ అని మదనపల్లిలో బట్టల షాపు పెట్టుకొని రన్ చేస్తున్నాడు. మా తమ్ముని భార్య శ్రీచందన, ఆ అమ్మాయి కూడా అక్కడే, వాళ్ళిద్దరు అక్కడ ఉంటారు. మేము ప్రజెంట్ పొద్దుటూరులో ఉన్నాము. దేవుని పరిచర్య కోసం, ఉద్యోగంలో కూడా దేవుని సహాయం కోసం, దేవుని పనిలో నమ్మకంగా జీవించడం కోసం, ఆత్మీయంగా దేవునిలో అంతకంతకు ప్రభు కోసం జీవించినట్లుగా నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. మీకు అందరికీ వందనాలు. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. మీ సన్నిధానములో చేరి ఈ దినమున ప్రభువా మీరు మమ్మను ప్రేమించి మా పాపముల కొరకై సిలువలో ప్రాణం పెట్టారని, మీరు ప్రాణం పెట్టుట ద్వారా మీ ప్రేమను వెల్లడి చేశారని, మీ మరణ భూస్థాపన పునరుత్థానముల ద్వారా మాకు గొప్ప రక్షణ ఇచ్చారని ఆరాధించుటలో సహాయపడినందుకు స్తోత్రములు. అంతేకాదు ప్రభువా, మేము క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలని, ఏ విషయాల్లో మేము సిలువ వేయబడాలని మీ వాక్యము ద్వారా మాట్లాడుతూ వచ్చారు. కనుక అనుదినము మా సిలువనెత్తుకొని మరణానుభవం వహించుకొని మేము ముందు కొనసాగుటలో సహాయం చేయండి. మీ దాసుని యొక్క సాక్ష్యాన్ని బట్టి కూడా మీ వందనాలు. తనను కూడా మీరు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నారు. మీరు దర్శించి తనను వెలిగించి మీరు ఇచ్చిన గొప్ప రక్షణకై మీ వందనములు. అంతేకాదు ప్రభువా, తన పక్షాన మీరు చేసిన సహాయం అంతటికై, మేలులన్నిటికై మీ వందనములు. మీరు రక్షించి మీ సాధనముగా మీరు సిద్ధపరిచి అనేక సంఘాలలో మీ ప్రజల యొక్క ఆత్మీయ క్షేమము కొరకు మీరు వాడుకుంటున్నందుకే స్తోత్రములు. ఇంకను మీ నామం మహిమ కొరకు, మీ ప్రజల యొక్క క్షేమము కొరకు మీ దాసంలో మీరు ఉంచిన తలాంతులను ప్రజ్వలింపచేసి బలమైన సాధనముగా భవిష్యత్తులో ప్రభువా మీ అక్కర తీర్చబడినట్లుగా ఇంకను వాడుకొని మహిమ పొందండి. వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు కుమార్తెను బట్టి మీ వందనములు. ఆ బిడ్డల భవిష్యత్తును దీవించండి. యవ్వన కాలంలో మీ కాడిని మోస్తూ వారు కూడా ప్రభువా భవిష్యత్తులో మీ అక్కర తీర్చేవారుగా, మీ చేతిలో వాడబడేటువంటి సాధనాలుగా సిద్ధపరచండి. అదే రీతిగా వారి తమ్ముని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారిని కూడా ప్రభు మీరు ఆత్మీయంగా, భౌతికంగా వర్ధిల్ల చేయండి. ఈ రీతిగా ప్రభు చేయబడిన పరిచర్యకు మీరు ముద్ర వేయమని మీ హస్తాల్లో పెట్టుకుంటూ యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.